ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు. నమస్కారం. మన ఆలయాలు కార్యక్రమానికి శ్రోతలకు స్వాగతం, శుభస్వాగతం. శివకేశవుల సమైక్య రూపానికి ప్రతీక, అద్వైత భావానికి సూచిక, యోగా ఆధ్యాత్మిక అంశాల పవిత్ర వేడుక, అదే అయ్యప్ప స్వామి అవతార వీచిక. ఏ యాత్రకు లేని దీక్ష నియమావళి అయ్యప్ప దీక్ష ప్రత్యేకత. మండల దీక్ష ఎన్నో నియమాల తోరణం. ఇరుముడి కట్టి శబరియాత్ర చేపట్టి అయ్యప్ప కరుణను భక్తులు అందుకుంటారు. శివనారాయణుల సమన్వయమైన మణికంఠుడికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎన్నో ఆలయాలు ఉన్నాయి. ఆ పరంపరలోనే కామారెడ్డి పట్టణంలో అయ్యప్ప దివ్య సన్నిధి అలరారుతోంది. మరి ఈ వారం మన ఆలయాలు కార్యక్రమంలో కామారెడ్డి శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయ విశేషాలు వినండి, తరించండి. కామారెడ్డి పట్టణం వివిధ వ్యాపారాలకు పెట్టింది పేరు. తెలంగాణ జిల్లాలో పేరు పొందిన ఈ కామారెడ్డి మంచి పట్టణమే కాదు, జిల్లా కేంద్రం కూడా. తెలంగాణలో నిర్మించిన 3వ అయ్యప్ప దేవాలయంగా పేరుగాంచిన ఆలయం ఇక్కడ ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం. అధునాతన శైలిలో నిర్మించిన ఈ ఆలయంలో నిరంతరం భక్తుల కోలాహలంతో పూజలు ఎంతో భక్తిపూర్వకంగా జరుగుతూ ఉంటాయి. హరివరాసనం విశ్వమోహనం హరిదధీశ్వరం ఆరాధ్యపాదుకం హరివిమర్దనం నిత్యనర్తనం హరిహరాత్మజం దేవమాశ్రయే. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. చరణకీర్తనం భక్తమానసం భరణలోలుపం నర్తనాలసం అరుణభాసురం భూతనాయకం హరిహరాత్మజం దేవమాశ్రయే. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. ప్రణయ సత్యకం ప్రాణనాయకం ప్రణతకల్పకం సుప్రభాంచితం ప్రణవమందిరం కీర్తనప్రియం హరిహరాత్మజం దేవమాశ్రయే. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప,
शरणमय्यप्पा स्वामी शरणमय्यप्पा शरणमय्यप्पा स्वामी शरणमय्यप्पा శీతాకాలం మొదలైంది అంటే చలి మంచు పెరిగినట్లే రెండు తెలుగు రాష్ట్రాలలో అయ్యప్ప మాలధారణ, అయ్యప్ప భక్తుల సంఖ్య కూడా భారీ స్థాయిలో పెరుగుతుంది. అయ్యప్ప ఆలయాలు, శివాలయాలు ఉదయం నుండే అయ్యప్ప దీక్షాధారులతో ఎంతో భక్తి పారవశ్యంతో కలకలలాడుతూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో నిర్మించిన 3వ అయ్యప్ప ఆలయంగా ప్రఖ్యాతిగాంచిన కామారెడ్డి పట్టణంలోని అయ్యప్ప ఆలయం భక్తులతో, అయ్యప్ప స్వాములతో ఎంతో ఆనంద భక్తి పారవశ్యంగా గోచరిస్తుంది. దాదాపు 30 వసంతాలు పూర్తి చేసుకున్న కామారెడ్డి శ్రీ అయ్యప్ప స్వామి ఆలయం ఈ సంవత్సరం కూడా మండల పూజ మహోత్సవాలను జరుపుకుంటోంది. డిసెంబర్ 29, 30, 31 తేదీలలో అంటే ఈ 3 రోజుల పాటు జరిగే ఈ మండల పూజ ఉత్సవాలను ఎంతో వైభవంగా మొదలుపెట్టారు. కామారెడ్డి అయ్యప్ప ఆలయం ఎంతో వినూత్నంగా గోచరిస్తుంది. పురాతన ఆలయాలలో లాగా ఎత్తైన గోపురాలు కనిపించవు. కానీ అనేక రకాల విశేషాలకు నెలవు ఈ అయ్యప్ప స్వామి ఆలయం. కామారెడ్డి శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో చివరి 3 రోజులు విశేష మండల పూజలు నిర్వహిస్తున్నారు. ప్రజలను బాధించే వివిధ దోష నివారణకై, దేవతల అనుగ్రహ ప్రాప్తికై వివిధ రకాల హోమాలు ఈ ఆలయంలో సభక్తికంగా రిత్వికులు హవనాలు నిర్వహిస్తారు. శ్రీ మహాగణపతి, మహాసుదర్శన హోమాలు, మరెందరో దేవతలకు హోమగుండం ద్వారా ఆహూతులు అర్పించి వారిని ప్రసన్నం చేసుకునే కార్యక్రమం బహుభక్తి పారవశ్యంగా కనిపిస్తుంది. కామారెడ్డి అయ్యప్ప ఆలయం పుష్పాలంకారాలతో పండగ వాతావరణాన్ని తలపింపచేస్తుంది. వేద మంత్రాలు ఆలయమంతా మారుమ్రోగుతుండగా భక్తులు ఎంతో భక్తి పారవశ్యంతో హోమాలు నిర్వహిస్తారు. ఇక్కడ సర్వ విఘ్నాలు తొలగిపోవాలని, ఆరోగ్య సమస్యలు తొలగిపోవాలని, వ్యాపార, వాణిజ్య, ఉద్యోగ విజయాలు సంప్రాప్తించాలని ఇక్కడ శ్రీ మహాగణపతి, మహాసుదర్శన హోమాలు, శ్రీ ధర్మశాస్త్ర స్వామి పరివార దేవతలు, నవగ్రహ దేవతల మూల మంత్రయుక్తంగా హవనాలు హోమగుండంలో సమర్పిస్తారు. అలాగే సకల దోష నివృత్తి జరిగి విజయాలు పొందాలని, ఆయురారోగ్యాలు ప్రాప్తించాలని శ్రీ ఆంజనేయ స్వామి హవనం నిర్వహిస్తారు. ఆ పరమశివుడు, పార్వతీ అమ్మవారి అనుగ్రహం పొందటానికి శివపార్వతుల హవనాలు కూడా నిర్వహిస్తారు. మంగళ హారతులతో విశేష ఫలితాలు పొందే హోమాలు
ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు కామారెడ్డి అయ్యప్ప స్వామి భక్తులు. తులసీ దళాలతో తులతూపుదామంటే శ్రీ రుక్మిణి నేను కానుగా అయ్యప్ప, అంత భక్తి నాకు లేదుగా అయ్యప్ప. తులసీ దళాలతో తులతూపుదామంటే శ్రీ రుక్మిణి నేను కానుగా అయ్యప్ప, అంత భక్తి నాకు లేదుగా అయ్యప్ప, అంత భక్తి నాకు లేదురా అయ్యప్ప. యమునా నది తీరాన రాస క్రీడలాడంగా రాధమ్మను నేను కానుగా అయ్యప్ప, అంత ప్రేమ నాకు లేదుగా అయ్యప్ప. యమునా నది తీరాన రాస క్రీడలాడంగా రాధమ్మను నేను కానుగా అయ్యప్ప, అంత ప్రేమ నాకు లేదుగా అయ్యప్ప. సంసారముదిలేసి సంకీర్తన చేయుటకై త్యాగయ్యను నేను కానుగా అయ్యప్ప, అంత శ్రద్ధ నాకు లేదురా అయ్యప్ప. సంసారముదిలేసి సంకీర్తన చేయుటకై త్యాగయ్యను నేను కానుగా అయ్యప్ప, అంత శ్రద్ధ నాకు లేదురా అయ్యప్ప, అంత శ్రద్ధ నాకు లేదుగా అయ్యప్ప. ఇక్కడ శ్రీ అయ్యప్ప ఆలయం విశాల ప్రాంగణంలో ఎన్నో దేవతా వృక్షాల సముదాయంగా అన్ని రకాల పూజా కార్యక్రమాలు, వివాహాలు మొదలు అన్ని రకాల ఫంక్షన్లు నిర్వహించే వీలుగా నిర్మించారు. ఈ ఆలయంలో ఎన్నో ఉపాలయాలు దర్శనమిస్తాయి. ప్రధాన ఆలయమైన శ్రీ అయ్యప్ప స్వామివారి ఆలయానికి ఎడమవైపున శ్రీరామ భక్తుడు భూత ప్రేత పిశాచాల నుండి భక్తులను కాపాడే శ్రీ ఆంజనేయ స్వామితో ఆలయం ఎంతో దేదీప్యమానంగా గోచరిస్తుంది. మరోవైపు గృహబాధలను తొలగించే నవగ్రహ మండపం ఈ ఆలయంలో కొలువుదీరి ఉంది. ఆలయంలో ప్రశాంత వాతావరణానికి, స్వచ్ఛమైన గాలికి, మూలికా గుణాలను అందించటానికి దేవతా వృక్షాలు ఆకాశాన్ని చిందిస్తున్నట్లుగా కనిపిస్తాయి. ఈ అయ్యప్ప స్వామి ఆలయంలో ఓ ప్రత్యేక అనుభూతిని కలిగించే అంశం ద్వాదశ జ్యోతిర్లింగ దర్శనం. దేశంలోని వివిధ ప్రాంతాలలో నెలకొని ఉన్న జ్యోతిర్లింగాల స్వరూపాలు ఇక్కడ వరుసగా గోచరిస్తాయి. ఈ 12 శివలింగ మూర్తులను స్తుతించే స్తోత్రాలు ఇక్కడ నెలకొల్పారు. భక్తులు ఆయా జ్యోతిర్లింగాలను దర్శించి ఈ స్తోత్రాలను పఠించి పరమశివుని అనుగ్రహాన్ని పొందుతారు. సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలే మల్లికార్జునం సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యా మహాకాలం ఓంకారం అమలేశ్వరం ఉజ్జయిన్యా మహాకాలం ఓంకారం అమలేశ్వరం
స్వామి దేవాలయ ఉత్సవంలో భాగంగా స్వామిని సభక్తికంగా ఊరేగింపు చేస్తారు. అయ్యప్ప కరుణకై ఆలయమంతా మారుమ్రోగేలా భజన కార్యక్రమాలు నిర్వహిస్తారు. నిన్ను చూడగా నేనుండగలనా, నీ కొండకు రాకుండగలనా, ఈ దేహం నీదు ప్రసాదం, నా ప్రాణం నీ ఉపకారం, నా ప్రాణం నీ ఉపకారం. నిన్ను చూడగా నేనుండగలనా, నీ కొండకు రాకుండగలనా, ఈ దేహం నీదు ప్రసాదం, నా ప్రాణం నీ ఉపకారం, నా ప్రాణం నీ ఉపకారం. మనసన్నది నీ ధ్యానలోనే, తను ఉన్నది నీ సేవలోనే. మనసన్నది నీ ధ్యానలోనే, తను ఉన్నది నీ సేవలోనే. ప్రతి నోటా నీ చరణనామం, నా నోటే నీ మధురగానం, నా నోటే నీ మధురగానం. నిన్ను చూడగా నేనుండగలనా, నీ కొండకు రాకుండగలనా, ఈ దేహం నీదు ప్రసాదం, నా ప్రాణం నీ ఉపకారం, నా ప్రాణం నీ ఉపకారం. నిన్ను చూడగా నేనుండగలనా, నీ కొండకు రాకుండగలనా, ఈ దేహం నీదు ప్రసాదం, నా ప్రాణం నీ ఉపకారం, నా ప్రాణం నీ ఉపకారం. కామారెడ్డి పట్టణంలోని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయానికి ప్రక్కనే నిర్మించిన కళ్యాణ మండపంలో పట్టణవాసులు ఎన్నో రకాల శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. అందరికీ అందుబాటులో ఉండేలా ఈ కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ అయ్యప్ప భక్తులకే కాదు, భక్తులందరికీ విశేష భిక్ష, ఉపాహారాలు, దాతల సహాయ సహకారాలతో ఆలయ కమిటీ వారు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఆలయ రజతోత్సవాలలో భాగంగా అయ్యప్ప స్వామికి 6.5 కిలోల బంగారు పుష్పాలతో స్వర్ణాభిషేకాలు శ్రీ 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 పరిపూర్ణానంద సరస్వతి స్వామివారి ఆధ్వర్యంలో 2014లో అత్యంత అద్భుతంగా నిర్వహించారు. ఈ తరహా మహోత్సవం అయ్యప్ప స్వామి ఆలయాలలో మరెక్కడా జరగలేదు అంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. అయ్యప్ప స్వామి దేవాలయం తరఫు నుంచి ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆ స్వామి ఆశీస్సుల వలన రజతోత్సవ వేడుకలు, 7 రోజుల మహాపడిపూజ మహోత్సవము, స్వర్ణాభిషేకము, 6 కేజీల బంగారంతో స్వామివారికి అభిషేకం చేయడం జరిగింది, కుంభాభిషేకం చేయడం జరిగింది. మన దేవాలయం తరఫు నుంచి కామారెడ్డి నుంచి శబరిమల వరకు 118 మంది స్వాములతో పాదయాత్ర చేయడం జరిగింది.
ఆ భగవంతుని ఆశీస్సులతో ఇప్పటివరకు ఏవైతే అన్ని కోరుకున్నామో సంకల్పించిన కార్యక్రమం అన్నీ కూడా ఆ భగవంతుని ఆశీస్సులు అన్నీ పూర్తయినాయి. ఇక ముందు కూడా జరిగే కార్యక్రమాలన్నీ కూడా ఇంతకంటే అధికంగా జరగాలని మేము ఆ భగవంతుని కోరుతున్నాం. స్వామి అభిషేక ప్రియనే నిన్ను చూడగ నేనుండగలనా, నీ కొండకు రాకుండగలనా, ఈ దేహం నీదు ప్రసాదం, నా ప్రాణం నీ ఉపకారం, నా ప్రాణం నీ ఉపకారం. నిన్ను చూడగ నేనుండగలనా, నీ కొండకు రాకుండగలనా, ఈ దేహం నీదు ప్రసాదం, నా ప్రాణం నీ ఉపకారం, నా ప్రాణం నీ ఉపకారం. ఈ ఇహమందు ఏ దుష్ట కోరికలు ఇక రాకుండా నీవు చూడవా, ఈ ఇహమందు ఏ దుష్ట కోరికలు ఇక రాకుండా నీవు చూడవా, ఈ జనుమంతా నిన్ను కొలిచి సేవింతునయ్య, ఇక మరు జన్మ నాకివ్వకయ్యా, ఇక మరు జన్మ నాకివ్వకయ్యా. నిన్ను చూడగ నేనుండగలనా, నీ కొండకు రాకుండగలనా, ఈ దేహం నీదు ప్రసాదం, నా ప్రాణం నీ ఉపకారం, నా ప్రాణం నీ ఉపకారం. నిన్ను చూడగ నేనుండగలనా, నీ కొండకు రాకుండగలనా, ఈ దేహం నీదు ప్రసాదం, నా ప్రాణం నీ ఉపకారం, 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 నా ప్రాణం నీ ఉపకారం. మణికంఠుడి దివ్య ఆరాధనలు ఆశీస్సులనే కిరణ పుంజాలు మనకి దారి చూపే దివ్య జ్యోతులు కావాలని కోరుకుంటూ వచ్చే వారం ఇదే సమయానికి మన ఆలయాలు కార్యక్రమంలో మరొక ఆలయ విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అందాక సెలవు మరి. నమస్తే.